అండి, మీ ఇంట్లో 5 ఇయర్స్ పిల్లలు ఉంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది ఇది తెలియక పిల్లల లైఫ్ని రిస్క్లో పెడుతున్నారండి. అదేంటి అంటే డయాబెటీస్. అవునండి, చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది. దీన్నే టైప్ 1 డయాబెటీస్ అని అంటారు. అసలు ఇది ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలియక చాలామంది లేట్గా తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెడుతున్నారండి. ఇప్పుడు ఈ డయాబెటీస్కి చిన్నపిల్లలు గుర్తించడం ఎలా అంటే, చిన్నపిల్లలు ఎక్కువగా యూరిన్కి వెళుతూ ఉంటారు. అంటే నైట్ మీరు డైపర్ వేస్తారు కదా, అది తొందరగా నిండిపోతుంది. మార్నింగ్ అయితే ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళుతూనే ఉంటారు. నెక్స్ట్ ఎక్కువగా దాహం వల్ల వీళ్ళు ఎక్కువ వాటర్ని, మిల్క్ని రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు వీక్గా టైట్గా అనిపిస్తారు. వీళ్ళ ముఖము బాడీ పాలిపోయినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ వెయిట్ చాలా తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్, మౌత్ ఫంగల్ లాంటివి వీళ్ళకి రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీ పిల్లలలో ఏ 2-3 లక్షణాలు కనిపించినా లేట్ చేయకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి బ్లడ్ షుగర్ టెస్ట్ అయితే చేపియండి. మీరు లేట్ చేసే కొద్దీ మీ పిల్లల లైఫ్ని రిస్క్లో పెడతారని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే, ఈ షుగర్ అనేది పిల్లలలో స్వీట్స్ తినడం వల్ల, చాక్లెట్స్ తినడం వల్ల రాదని గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.